హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎస్ టాక్స్. రోజు చేసుకునే ఇడ్లీ దోశ లాంటి బ్రేక్ఫాస్ట్లకు కాస్త బ్రేక్ ఇస్తూ ఈరోజు కొంచెం స్పెషల్గా ఎంతో క్రీమీగా సాఫ్ట్గా ఉండే క్రీమీ వైట్ సాస్ పాస్తా రెసిపీ మీకోసం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం స్టవ్ వెలిగించి 1 కప్పు పాస్తాకి 2 కప్పుల వాటర్ని ఒక గిన్నెలోకి తీసుకుని వాటర్ మరుగుతున్నప్పుడు పాస్తా వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఆయిల్, సాల్ట్ వేసి పాస్తా 80 to 90% కుక్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కాస్త వేడైన తర్వాత చిన్న సైజ్ బటర్ క్యూబ్ వేసుకోవాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న క్యారెట్, క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి. క్యారెట్ కాస్త సాఫ్ట్గా అయ్యే వరకు వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి పాస్తా వైట్ సాస్ క్రీమీ మిక్స్ పౌడర్ని వేసుకుని గరిటెతో బాగా కలుపుకోవాలి. ఈ పాస్తా వైట్ సాస్ మీకు అవైలబుల్గా లేకపోతే దీని ప్లేస్లో 4-5 స్పూన్ల మైదా కూడా వేసుకోవచ్చు. కొంచెం సేపు బాగా కలుపుకున్న తర్వాత 1.5 కప్పుల పాలు పోసుకుని గరిటెతో బాగా కలుపుకుంటూనే ఉండాలి. లేదంటే ముందు వేసుకున్న పౌడర్ ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అలా గరిటెతో బాగా కలుపుకుంటూనే ఉండాలి. పాలు బాగా మరిగి కొంచెం దగ్గర పడిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న పాస్తాని ఇందులోకి వేసుకోవాలి. పాస్తా వేసుకున్న తర్వాత గరిటెతో బాగా మిక్స్ చేసుకుని ఒక 10 మినిట్స్ బాగా కుక్ అవనివ్వాలి. ఇలా పాలన్నీ మరిగి మిశ్రమం దగ్గర పడిన తర్వాత ఈ స్టేజ్లో సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని లాస్ట్లో చీజ్తో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో క్రీమీగా సాఫ్ట్గా టేస్టీగా ఉండే క్రీమీ వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఒక్కసారి ఈ పాస్తా రెసిపీని ట్రై చేసి చూడండి. పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, నాది గ్యారంటీ. మీరు మాత్రం మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.